హాయ్ వివర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మ్యాచ్ నెంబర్ 65 ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మధ్య మ్యాచ్లో ఆర్సీబీ 189కి ఓటమి పాలయ్యి సెకండ్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్కి అయితే పాయింట్ టేబుల్స్లో పడిపోవడం అయితే జరిగింది. ఎస్ఆర్హెచ్ 42 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఈరోజు మ్యాచ్ నెంబర్ 46 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్లో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ జితేష్ శర్మ బౌలింగ్ ఎంచుకోవడం అయితే జరిగింది. రజత్ పటిదార్ని ఇన్ఫాక్ట్ ప్లేయర్ కింద దించారు. వాళ్ళ ప్లాన్ ఏమాత్రం సక్సెస్ అవ్వలేకపోయిందని చెప్పుకోవచ్చు. సో స్టార్టింగ్ ఎస్ఆర్హెచ్కి ఎప్పటిలాగే వీళ్ళిద్దరు కలిసి మంచి స్టార్ట్ అందించారు. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు కలిసి. సో అయితే అభిషేక్ శర్మ మంచి పార్ట్నర్షిప్ చేశాడు. 54 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది ఇద్దరి మధ్య. అయితే 15 బాల్స్లో 34 రన్స్ వేసి అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత కొంచెం రన్ రేట్ పడిపోయినట్టే పడిపోయింది. కానీ ట్రావిస్ హెడ్ జాగ్రత్త పడి కొన్ని బౌండరీస్ కన్సిడర్ చేశాడు. కానీ 17 రన్స్కే తను కూడా అవుట్ అయ్యాడు. కాకపోతే ఎక్కువసేపు అయితే నిలదక్కోలేదని చెప్పుకోవచ్చు. అభిషేక్ శర్మ అవుట్ అయిన నెక్స్ట్ బాల్కే తను కూడా అవుట్ అయ్యాడు. ఎప్పుడు ఇషాన్ కిషన్ ఆఫ్ ద మార్క్ అయిన తర్వాత అవుట్ అయ్యాడు. అయితే ఇషాన్ కిషన్ అండ్ అండిష్ క్లాసన్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ చేశారు. 47 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు ఇద్దరు కలిసి. బట్ 102 దగ్గర థర్డ్ వికెట్ అయితే పడిపోవడం జరిగింది. అండిష్ క్లాసన్ 24 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత అనికేత్ వర్మతో కూడా కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. మంచి పార్ట్నర్షిప్స్ వచ్చాయి కాబట్టి 200+ స్కోర్ సాధ్యపడింది. అయితే అనికేత్ వర్మ 26 రన్స్ వేసి అవుట్ అయిపోయిన తర్వాత రన్ రేట్ తగ్గింది. ఎందుకు? స్పిన్నర్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్నారు. చేసిన తప్పులే చేస్తున్నాడు జితేష్ శర్మ స్పిన్నర్స్తోనే కంటిన్యూ చేసి. అయితే మంచిగా స్పిన్నర్స్ కోటా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే రొమారీ షెపర్ట్ని బరిలోకి దించాడో రన్స్ కన్సిడర్ చేయకుండా వికెట్లతో చెలరేగిపోవడం అయితే జరిగింది. తనే 2 వికెట్స్ తీసుకున్నాడు ఇప్పటి వరకు ఎంటైర్ టీంలో. తర్వాత ప్యాట్ కమిన్స్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆయన 13 రన్స్ చేశాడో విలువైన రన్స్ అవి 231 కింద మారిందని చెప్పుకోవచ్చు. సో 5 వికెట్స్ అయితే తీయగలిగారు. దీంట్లో రొమారీ షెపర్ట్కి 2 వికెట్లు, తర్వాత సుయాష్ శర్మ, ఎంగిడి, కృణాల్ పాండ్యాకి తలా ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. 7 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు. అనంతరం లక్ష్య ఛేదం ఆరంభించిన ఆర్సీబీకి స్టార్ట్ పర్వాలేదని చెప్పుకోవచ్చు. 87 పార్ట్నర్షిప్ రావడం జరిగింది. కానీ 43 రన్స్ వేసి విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి తెరపడింది. కానీ మంచి పార్ట్నర్షిప్ నిర్మించే క్రమంలో బిల్డ్ అవుతుంది అనుకుంటున్న టైంలో మయాంక్ అగర్వాల్ కూడా దేవదత్ పడిక్కల్తో రీప్లేస్మెంట్ జరిగింది కదా, ఆ రీప్లేస్మెంట్కి తగిన న్యాయం అయితే చేయలేకపోయాడని చెప్పుకోవచ్చు. 11 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. ఎప్పుడైతే ఫిలిప్ సాల్ట్ కూడా 62 రన్స్ వేసి ప్రివిలైన్కి వెళ్ళిపోయాడో మొత్తం స్ట్రాటజీ టైమ్అవుట్ వచ్చిన తర్వాత తారుమారు అయిపోయింది గేమ్ మొత్తం. ఎందుకంటే 170 దాకా మంచిగా సాగుతూ వచ్చింది. రజత్ పటిదార్ అండ్ జితేష్ శర్మ మంచిగా రన్స్ ఫ్లో తీసుకొచ్చిన దానికి పర్వాలేదు అన్నట్టుగా సాగింది. కాకపోతే ఎప్పుడైతే రజత్ పటిదార్ రన్అట్ అయితే అయ్యాడో 18 రన్స్కి అక్కడి నుంచి గేమ్ మొత్తం తారుమారు అయిపోయింది. 173 స్కోర్ ఉన్నప్పుడు 174 దగ్గర వికెట్ పడిన తర్వాత 1 రన్ వ్యవధిలోనే 3 వికెట్లు పడ్డాయి. అదే గేమ్ మొత్తం మొమెంటం టర్న్ చేసింది ఎస్ఆర్హెచ్కి. తర్వాత జితేష్ శర్మ కూడా 24 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే సింగిల్ డిజిట్స్కి వెళ్ళిపోయారు. అయితే ఫీల్డ్లో ఇంజరీ కన్సర్న్ చేసుకున్నటువంటి టిమ్ డేవిడ్ కూడా
ఏమాత్రం చెలరేగిపోలేకపోయాడని చెప్పుకోవచ్చు. మరి ఇంత భారీగా ఓడిపోవడం వల్ల వీళ్ళ రన్ రేట్ కొంచెం దెబ్బతినడం వల్ల సెకండ్ ప్లేస్లో ఉన్న ఆర్సీబీ ఇప్పుడు థర్డ్ ప్లేస్కి అయితే రావడం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ గైస్, 94 రన్స్ చేసి చివరి వరకు ఉన్నటువంటి ఇషాంత్ కిషన్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. వీళ్ళ సైడ్ నుంచి ప్యాట్ కమిన్స్ 3 వికెట్లు తీసుకోగా నిషాన్ మలింగా 2 వికెట్లు, హర్ష్ దుబే, నితీష్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత జయదేవ్ ఉనద్కర్ తలా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు. ఒక రన్అట్ రూపంలో వికెట్ అయితే రావడం జరిగింది. ఎక్స్ట్రాస్ 16 ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.